మంది బంధుత్వాన్ని తెంపుకోలేక, కాదనలేక దర్గా వద్ద పిల్లోడికి ఎంట్రుకలు తీస్తూ ఉంటే ఇంటిల్లి పాది వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మళ్ళీ మేము 5 పూట్ల నమాజ్ చేస్తామంటున్నారు. దర్గాల వద్ద వాళ్ళు చేసుకునే కార్యాల వద్దకు వెళ్ళిపోయి పాల్గొంటున్నారు, అక్కడ తింటున్నారు, వాళ్ళు చేసే షిర్కు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్ళీ మేము రోజాలు పెడతామని అంటున్నారు. ఇది ఎలాంటిదంటే సోదరులారా, ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు, ఫర్జు చేశాడు, సున్నత్ చేశాడు, నఫిల్ చేశాడు, చక్కగా చేశాడు, దువాలు కానీ, రుకులు కానీ, సజ్దాలు కానీ ప్రతి ఆకారం పర్ఫెక్ట్ గా చేశాడు, కానీ ఉజు లేదు. ఏమైనా లాభం ఉందా? ఇదే ఎవరైతే దర్గాలకు వెళ్ళి మేము నమాజ్ చేస్తున్నామంటున్నారో, ఎవరైతే దర్గాల వద్ద సమాధులు మొక్కి మేము రంజాన్ రోజాలు పెట్టామంటున్నారో, ఎవరైతే దర్గాల వద్దకు వెళుతూ మేము హజ్జు ఉమ్రా చేసామంటున్నారో, వాళ్ళ పరిస్థితి కూడా ఉజు లేని నమాజు వంటిదే. ఉజు లేని నమాజుకి ఎలా ప్రతిఫలం లేదో ఆ విధంగా షిర్కు చేసేటటువంటి ముస్లిముడు కూడా ఎలాంటి ప్రతిఫలము లేదు.